ఇవి హై స్పీడ్ షట్టర్‌ని ఉపయోగించి ఎలా ఫోటోలు తీయాలో మనం తెలుసుకుందాం. ఒకసారి మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది అనమాట, ఫ్లాష్ అవుతుంది అనమాట హై స్పీడ్లో కూడా. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే షట్టర్‌ని ఉపయోగించి నేను కంట్రోల్ చేసి ఫోటో తీస్తాను. నమస్తే అండి, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. మీరు ఈ వీడియో చూసే ముందు పాత వీడియోని ఒకసారి చూడండి. చూసినప్పుడు మాత్రమే మీకు కొంచెం అర్థం అవడం జరుగుతుంది. ఇది దాని కంటిన్యూటీ అనుకోండి. ఒకసారి ఆ పాత వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే నేను బేసిక్స్ అయితే చెప్పడం జరిగింది. బేసిక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్స్లో, అంటే ఫోటోగ్రఫీకి సంబంధించిన ISO అంటే ఏంటి, షటర్ అంటే ఏంటి, అపేచర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను బేసిక్స్ అనేవి చెప్పడం జరిగింది. ఆ బేసిక్స్ లింక్స్ కూడా పెడతాను. ఒకసారి అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. నేను చెప్పేది మీకు బహుశా అర్థం కాకపోవచ్చు డైరెక్ట్గా చూస్తే కనుక. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి బహుశా ఇది ఉపయోగపడకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే, మొన్న F నెంబర్ని ప్రధానంగా ఉపయోగించుకుని మనం కంట్రోల్ చేసి ఎక్కువ ఫోటో తీయడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే షట్టర్ని ఉపయోగించి నేను కంట్రోల్ చేసి ఫోటో తీస్తాను. సేమ్ సిచ్యువేషన్ అనమాట. పాత వీడియోలో ఎలాగైతే ఉందో బ్యాక్గ్రౌండ్ చాలా వెలుతురుగా ఉండడం జరుగుతుంది. ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనేది మనకి చాలా నీడలో ఉంటుంది. సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నీడలో ఉండడం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ లైట్లో ఉండడం జరుగుతుంది. సో లైటింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదో ఒకటి మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాం. ఉదాహరణకు సబ్జెక్ట్ని మనం బ్రైట్ చేసామే అని అనుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువగా ఫైర్ అయిపోద్ది అనమాట. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేసామని అనుకోండి, సబ్జెక్ట్ అనేది చీకటిగా అయిపోవడం జరుగుతుంది. పాత వీడియోలో మీకు నేను చెప్పాను కదా, సేమ్ అదే ప్రాబ్లం అనేది ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. నెంబర్ సబ్జెక్టు చాలా దూరంగా సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్కి చాలా దూరంగా ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. కానీ ఈ వీడియోలో ఏంటి, సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. సో దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి F నెంబర్ పెంచేమే అని అనుకోండి, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవ్వదనమాట. సో బ్లర్ చేయాలి అని అంటే అపేచర్ అనేది మినిమం 1.8 అలా ఉంటేనే మనకి సబ్జెక్ట్ అనేది నీట్ ఫోకస్ ఎక్కువగా క్లియర్ అయ్యి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మరి సబ్జెక్ట్ని క్లియర్ చేస్తున్నాము, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తున్నాం దగ్గరగా ఉండడం వల్ల, మరి ఇది F నెంబర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే లైటింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఫోటోలోకి లైటింగ్ అనేది చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ లైటింగ్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, షట్టర్ని పెంచుకోవాల్సి ఉంటుంది. షట్టర్ని పెంచాలి అని అంటే మనకి ప్రత్యేకమైన లైట్లు అనేది ఉండాలి. గోడెక్స్ సంబంధించిన, నా దగ్గర ఉన్నదైతే గోడెక్స్ సంబంధించిన లైట్లు ఉన్నాయి. ట్రిగ్గర్ వచ్చి మనకి X2T ఉంది, అలాగే 200 ఉండడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మీకు షట్టర్ని మనం కంట్రోల్ చేసే లైట్లు ఏమన్నా పర్వాలేదు, కానీ ఆర్డినరీ లైట్లతో మనం షట్టర్ని అయితే ఎక్కువగా ఉన్నప్పుడు కంట్రోల్ చేయలేమన్నమాట. ఇది కంట్రోల్ చేయడానికి ప్రత్యేకమైన లైట్లు ఎట్టి పరిస్థితుల్లోనే ఉండి తీరాలి. అలాగే ఇది మునుపటి వీడియోలో ఈ రెండింటిని అంటే ట్రిగ్గర్ కానివ్వండి, లైట్ని కానివ్వండి, రెండు ఎలా పేర్ చేయాలి ఏంటి అనేది మీకు నేను చెప్పలేదు. ఈ వీడియోలో లాస్ట్ని చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటి అంశం అనమాట. ఇక్కడ ఏంటి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఈ వీడియోలో. బ్యాక్గ్రౌండ్ దగ్గరగా ఉంటుంది, దగ్గరగా ఉన్నప్పుడు F నెంబర్ 1.8 పెట్టడం జరుగుతుంది. 1.8 పెట్టినప్పుడు లైటింగ్ ఎక్కువ రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తున్నాము. F నెంబర్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి లైటింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే మరి లైటింగ్ని ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి, షట్టర్ని అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పాయింట్లు, షట్టర్ని పెంచడం, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం బాగా దగ్గరగా ఉన్నప్పుడు. అలాగే మూడోది వచ్చి అది సబ్జెక్టు వెలుతురు నీడలో ఉండడం జరిగిందనమాట. అర్థమైందా మీకు పాయింట్? ఈ 3 పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ మనకి బాగా దగ్గరగా ఉండడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ని మనం క్లియర్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం ఒకటి, అలాగే షట్టర్ని ఉపయోగించడం 2, 3 బ్యాక్గ్రౌండ్ లైట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది, షట్టరు అది సబ్జెక్టు మనకి నీడలో ఉండడం జరుగుతుంది. సో వెలుతురు నీడలో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి, 3 అంశాలు. ఈ 3 అంశాలు ఇందులో మనం తెలుసుకుందాం.
ఓకేనా? ఎలా తీయాలనేది పాత వీడియోలాగే సిమిలర్గా ఉంటుంది. కానీ ఏంటి అని అంటే ఓన్లీ షట్టర్ని మాత్రమే కంట్రోల్ ఇక్కడ ఎక్కువ చేసుకుంటాము. షట్టర్ కంట్రోల్ చేయడం వల్ల మునుపటి వీడియోలో ఎఫ్ నెంబర్ని కంట్రోల్ చేయడం వల్ల మనం లైటింగ్ని కంట్రోల్ చేసాము. ఇప్పుడు షట్టర్ని కంట్రోల్ చేయడం వల్ల లైటింగ్ని కంట్రోల్ చేస్తున్నాము. అంతే డిఫరెన్స్, అంతకు మించి ఏమీ లేదు. కానీ ఈ డిఫరెన్స్ ఒక్కటే 3 పాయింట్లకి దారితీసింది అనమాట. ఓకే, 3 అంశాలు మనం తెలుసుకోవడానికి దారితీసింది. సో ఈ 3 అంశాలను కూడా మనం తెలుసుకుందాం. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, మనం పాత వీడియోలో ఎఫ్ నెంబర్ను ఉపయోగించి ఎలా ఫోటో తీయాలో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు షట్టర్ను ఉపయోగించి ఎలా ఫోటోలు తీయాలో కూడా మనం తెలుసుకున్నాము. షట్టర్ను ఉపయోగించినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ప్రత్యేకించి ఫ్లాష్లు అనేది ఉండాలని చెప్పాను కదా. ఇది 200 అండి, గోడెక్స్ 200 Pro అనమాట ఇది. సో ఈ లైట్లను ఉపయోగించి 2 లైట్లను అయితే ఉపయోగించి మనం ఫోటో అనేది మనం తీద్దాము. ఎప్పుడైనా సరే ఎప్పుడు ఫ్లాష్ ఉపయోగించినప్పుడు వచ్చే ఆ అవుట్పుట్ అనేది చాలా వేరుగా అనేది ఉండడం జరుగుతుంది. సేమ్ మొన్న ఎలాగైతే ఉన్నదో పాత వీడియోలో వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది లైటింగ్ ఎక్కువ ఉన్నది, ఇక్కడ మనకి షాడో అనేది ఉండడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పాపను మనం ఫోటో తీద్దాం. ఆ పాప పేరు కైవల్య ప్రకృతి, మా అమ్మాయి. సో వీటికి ఒక సెట్టింగ్ అనేది మనం యూస్ చేయాలి. మొన్న వీడియోలో ఆ సెట్టింగ్ నేను పెట్టలేదు. ఇప్పుడు ఆ సెట్టింగ్ ఎలా పెట్టాలి ఏంటో అనేది మీకు నేను చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే ఆ పాప అడవడం ఉంది. ఆ పాప ముందు ఫోటోలు తీయకపోతే చాలా కష్టం. అయితే సెట్టింగ్ అనేది మీకు నేను చెప్తాను. అది వేరే వీడియో తీసి దాన్ని యాడ్ చేసి మీకు చెప్తాను అనమాట. ఓకే, ప్రస్తుతానికి ఫోటో తీసేద్దాం. కైవల్య ఇటు చూడు, ఉంటూ అలాగుండు. ఒకసారి నుంచో, ఇందాక చేసావు కదా డ్యాన్స్. ఓకే అండి, ఇందాక పాప గెంతింది కదా. సో గెంతినప్పుడు ఏమవుతుంది అని అంటే స్పీడ్ మూమెంట్ ఇచ్చింది. స్పీడ్ మూమెంట్ ఇవ్వడం వల్ల మనకి అదృష్టం కొద్ది ఇచ్చింది, ఏమన్నా కూడా ఇవ్వదనమాట. స్పీడ్ మూమెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే షట్టర్ ఉపయోగించినప్పుడు ఎలాంటి బ్లర్స్ రాకుండా అనేది అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మామూలుగా అయితే షట్టర్ కనుక తక్కువ మూమెంట్లో కనుక ఉన్నదని అనుకోండి, మీకు ఇంత క్లారిటీ అనేది అయితే రాదు. ఒకవేళ కనుక షట్టర్ తక్కువ కనుక పెడితే ఎలా వస్తుందో ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే సెట్టింగ్ని షట్టర్ని తక్కువ పెట్టి ఒక ఫోటో తీస్తాను. గెంతమంటానో మరి గెంతుద్దో లేదో తెలియదు. ఇప్పుడు సరే చూద్దాం. ఒరే గెంతరైందా? గెంతావు కదా, గెంతు ఏ అని గెంతు. ఓకే, సూపర్. ఓకే అండి, వీటికి ఇప్పుడు షట్టర్ని తక్కువ పెట్టినప్పుడు వచ్చే దానికి, అలాగే షట్టర్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే దానికి డిఫరెన్స్ అనేది మీకు ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. ట్రిగర్ని, ఫ్లాష్ని ఎలాగా 200 Proని ఎలా పేర్ చేయాలో మనం తెలుసుకుందాము. మనం పేర్ చేయాలంటే ట్రిగర్లోని ఫ్లాష్లోని ఛానల్స్ అనేవి రెండు ఒకలాగే ఉండాలి. సో ఛానల్స్ని మనం మార్చాలి అని అంటే ఇక్కడ చూడండి, సిహెచ్ అనేది ఉంది కదా. ఈ సిహెచ్ని ఇక్కడ మీరు ఈ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ 32 ఛానల్ అనేది ఉంది కదా, ఈ సిహెచ్ అనేది ఉంది కదా, అది మీకు మారడం, అది బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్ని మీరు తిప్పితే మీకు ఛానల్ అనేది మారడం జరుగుతుంది. ఓకే, మీకు ఏ ఛానల్లో అయితే ఉండాలో సో ఆ ఛానల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మళ్ళీ 32లోనే పెట్టేస్తున్నాను. 32లో పెట్టేసి ఇక్కడ సెట్ అని ఉంటుంది కదా, నేను క్లిక్ చేసేయండి, సెట్ అయిపోద్ది. ఓకే అండి, ఇప్పుడు మనం ట్రిగర్లో ఛానల్ని ఎలా మార్చాలో తెలుసుకుందాం. దీనికోసం నేను మెనూ బటన్ మీద క్లిక్ చేశాను. మెనూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఛానల్ సిహెచ్ అనే ఛానల్ అనేది ఉంటుంది, మీకు ఆప్షన్ అనేది. ఈ సిహెచ్ ఛానల్ మీదకి వెళ్ళిన తర్వాత సెట్ క్లిక్ చేసినట్టయితే మీకు అందులో వెళ్తుంది. సో మీకు ఇందులో ఏ ఛానల్ ట్రిగర్ ఫ్లాష్లో ఏ ఛానల్ అయితే ఉందో ఇందులో కూడా అదే ఛానల్ అనేది ఉండాలి. సో రెండిట్లోనే ఒకటే ఛానల్ అనేది ఉండాలి. ఫస్ట్ మీరు ట్రిగర్లో సెట్ చేసుకుంటారో దేంట్లో సెట్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడైతే 32లో పెట్టేశాను కాబట్టి ఇక్కడ ఇందాక ఫ్లాష్లో కూడా 32లోనే ఉంది కాబట్టి సెట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన ఓకే, ఇక్కడతో మీకు ఫ్లాష్ అనేది పేర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మనం షట్టర్ కనుక హై స్పీడ్లో పెట్టుకోవాలి అని అంటే 1/200 కన్నా దాటాలి అని అంటే ట్రిగర్లో మనకి ప్రత్యేకంగా ఒక ఆప్షన్ అనేది ఉండాలి. ఏంటి అని అంటే ట్రిగర్లో మనం ఒక ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హై స్పీడ్, ఇక్కడ హెచ్ అని కనబడుతుంది కదా, బ్యాటరీ పక్కన హెచ్ అనేది ఉంది కదా, ఈ సింబల్ వచ్చినట్టయితేనే మీకు ఫ్లాష్ అనేది మీకు
ట్రిగర్ అవుతుంది అనమాట, ఫ్లాష్ అవుతుంది అనమాట హై స్పీడ్లో కూడా, లేకపోతే అవ్వదనమాట. మనం సెట్ చేసుకోవాలనుకుంటే మెనూలోకి వెళ్ళి ఇక్కడ SYNC అని ఉంది కదా, దీంట్లో మనకి వెళ్ళాల్సి ఉంటుంది. మామూలుగా అయితే మీకు ఇక్కడ నార్మల్లో ఉంటుంది అనమాట, నార్మల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం హెచ్ దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ ఇప్పుడు మనం షట్టర్ కూడా మనం ఎంత పెంచుకున్నా, అంటే మీకు ఫ్లాష్కున్న కెపాసిటీని బట్టి మీరు ఎంత పెంచుకుంటే అక్కడ పెరుగుతుంది అనమాట, లేకపోతే అవ్వదు. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు మనం షట్టర్ ఎక్కువగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ఫోటో వచ్చి మనకి షట్టర్ అనేది 1/320లో ఉండడం జరిగింది. మీకు నేను ఇంతకుముందు ఫోటోలు తీశాను కదా, ఆ ఫొటోస్కి సంబంధించి మీకు అక్కడే మీకు కొన్ని ఏ సెట్టింగ్స్ పెట్టాను అనేది మీకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చి మనకి ఈ ఫోటో వచ్చి మనకి షట్టర్ వచ్చి మనకి 1/320 పెట్టడం జరిగింది. ఎఫ్ నెంబర్ వచ్చి 1.8 పెట్టడం జరిగింది. ఈ రెండు వల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను షట్టర్ని 320 పెట్టడం జరిగింది. నేను జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసినప్పుడు మీకు ఏదైతే మీకు నేను ఫోకస్ అనేది ఫేస్ మీద పెట్టడం జరిగింది. ఎందుకనంటే ఇది 1/8 పెట్టాను కదా, నేను 1/8 పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఈ ఫోకసింగ్ అనేది డెప్త్ కొద్దిగా వెళ్ళినా కూడా మనకి 1/8 పెట్టినప్పుడు కొద్దిగా వెళ్ళినా కూడా సబ్జెక్ట్ని దాటి వెనక్కి అది బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోద్ది అనమాట. సో మీకు ఇక్కడ ఏంటంటే ఈ ఫేస్ కాడకేమో ఫోకస్ అయింది, ఈ డ్రెస్కి మెల్లగా ఇలాగా బ్లర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫేస్కి ఇక్కడ ఈ డ్రెస్కి కొద్దిగా బ్లర్ అయింది, ఈ చైర్కి ఇంకా బ్లర్ అయింది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి ఇంకా బ్లర్ అయిపోవడం జరిగిందనమాట. ఎందుకని ఎఫ్ నెంబర్ వచ్చి 1/8 పెట్టడం జరిగింది కాబట్టి. ఇది ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, ఎఫ్ నెంబరు 1/8 పెట్టడం జరిగింది కాబట్టి. ఇక షట్టర్ 320 పెట్టడం వల్ల ఏమైంది అని అంటే మీకు ప్రతిదీ ఇది మూమెంట్ ఇవ్వట్లేదు. సో మూమెంట్ ఇచ్చినప్పుడు మీకు వచ్చే ఫోటో ఏంటో చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రతిదీ కూడా షార్ప్గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఏంటిది బ్లర్ అయ్యింది, కానీ ఈ ఎడ్జెస్ అనేది మీకు చూడండి, ఈ హ్యాండ్ చూడండి, మౌస్ హ్యాండ్ చూడండి, ఈ ఎడ్జెస్ అనేది మీకు చాలా షార్ప్గా రావడం జరిగింది. ఓకే, డ్రెస్ ఎడ్జెస్ అనేది కూడా మీకు చాలా షార్ప్గా రావడం జరిగింది. ఈ పాప మూమెంట్ ఇచ్చింది. ఓకే, ఈ పాప మూమెంట్ ఇచ్చింది అంటే అల్లరి చేసింది, గెంతింది కదా. ఓకే, గెంతినప్పుడు ఇది షట్టర్ వచ్చి మనకి 1/320 ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది కదా, ఈ కృష్ణుడి లాకెట్ అనేది మనకి ఎగిరింది కానీ అక్కడ ఎక్కడైనా షార్ప్గా ఉంది, ఇక్కడ చాలా షార్ప్గా ఉండడం జరిగింది అనమాట. మీకు 320లో ఉన్న మీకు చాలా షార్ప్గా ఉంది. ఇక్కడ డ్రెస్ కూడా మనకి చాలా అంటే షార్ప్గా ఉంది. బ్లర్ అవ్వచ్చు, డ్రెస్ బ్లర్ అవ్వచ్చు. ఓకే, కానీ ఈ లైన్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఇది మీకు చాలా షార్ప్గా ఉంది. ఫేస్ దగ్గర ఫోకస్ ఉంది కాబట్టి ఫేస్ అనేది మనకి ఫోకసింగ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఓకే, సరే, ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే 320లో పెట్టడం జరిగింది. పాప ఎగురుతుంది. మీకు ఇక్కడ చూడండి, ఇది బ్లర్ అయ్యింది, కానీ ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో, కృష్ణుడి లైన్స్ ఏదైతే ఉందో ఆ లైన్ వచ్చి మీకు చాలా షార్ప్గా ఉండడం జరిగింది. ఓకే, ఏదైతే లైన్స్ ఉన్నాయో అదే ఇప్పుడు మీకు నేను షట్టర్ అనేది తక్కువ పెట్టి చూపిస్తున్నాను. మీకు షట్టర్ అనేది ఇప్పుడు 1/25 ఉండడం జరిగింది. 1/25 ఉన్నప్పుడు షట్టర్ ఎలాగ వచ్చిందో చూడండి. ఈ లాకెట్ వచ్చి చూసారా, ఇందాక లాకెట్లు ఎలాగైపోయినాయి, బ్లర్ వచ్చిందో లేదు చూడండి. ఇక్కడ ఇలాగ ఒక ఆ కృష్ణుడికి అలాగ పెయింట్ వేసినట్టు, ఇలా పైకి పెయింట్ వేసినట్టు వచ్చిందో లేదా చూసారా. ఇదిగో ఎడ్జ్ అనేది ఆ పైకి పెయింట్ వేసినట్టు వచ్చిందా లేదా. ఇదిగో చూడండి లాకెట్స్ ఇలాగా. ఓకే, ఇదిగో చూడండి ఈ లాకెట్ ఎంత తేడా వచ్చింది. ఓకే, ఇది షట్టర్లో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. చూడండి, డ్రెస్ చూడండి, బ్లర్ అవ్వడం వేరు, షార్ప్నెస్ వేరు. ఇక్కడ చూడండి, షార్ప్గా లేదు. ఇక్కడ చూసారా, ఈ డ్రెస్ ఇక్కడ ఉన్నట్టుగా కూడా వచ్చింది అనమాట. ఈ డ్రెస్ ఇక్కడ ఉన్నట్టుగా వచ్చింది చూసారా. ఇక్కడ ఫేస్ చూసారా, ఇక్కడ ఇలాగా కొంచెం ముందుకెళ్ళింది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ డ్రెస్ కొంచెం ఇలా జరిగిపోయినట్టుగా ఉన్నదనమాట. అంటే అక్కడ ఒకటే ఫోటో ఉన్న ఇద్దరు ఫోటో కింద కనబడే అవకాశం ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు షట్టర్ అనేది తక్కువ పెట్టినప్పుడు, మూమెంట్ ఇచ్చినప్పుడు చూసారా, పాప మూమెంట్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి పెట్టాను, సేమ్ ఈ ఫోటో చూద్దాం. చూడండి, కృష్ణుడి బొమ్మ ఇంకా
మీకు అక్కడ ఏ పెయింట్ అలాగా కింద పడుతున్నట్టు ఒక రఫ్నెస్ అనేది వచ్చింది చూసారా, షార్ప్గా లేదు. కానీ నేను ఎపేచర్ అనేది ఇక్కడ 5 పెట్టాను. 5 పెట్టడం వల్ల కొంచెం బొమ్మ కనబడుతుంది. ఎపేచర్ కనుక తక్కువ పెట్టి ఇది కూడా తక్కువ అంటే లైటింగ్ కొంచెం అడ్జస్ట్ చేయడం కోసం ఎపేచర్ పెంచాల్సి వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఏంటి మీకు షట్టర్ ఎక్కువ అయితే ఏమవుతుంది చూసారా, మీకు షట్టర్ ఎక్కువ అయితే మనకి ఫోకస్ ఎక్కువ అవుద్ది అన్నమాట, షార్ప్నెస్ ఎక్కువ అవుద్ది అనమాట. ఫోకస్ కాదు, షార్ప్నెస్ ఎక్కువ వస్తుంది. షట్టర్ ఎక్కువ పెరిగే కొద్ది మూమెంటింగ్ షాట్స్ వచ్చినప్పుడు, అంటే ఆడుతున్నప్పుడు కానీ కార్ రేసులు కానీ తీయాలి అని అనుకున్నప్పుడు ఇది పద్ధతి అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.